చపాక్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా డే 1లో తడబడి నిలబడింది. డే స్టార్టింగ్లో బంగ్లాదేశ్ బౌలర్స్ దెబ్బకి మన బ్యాట్స్మెన్ కష్టపడినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆల్రౌండర్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. డే 1 అయితే మన టీమిండియా తరపున చూసుకుంటే కంప్లీట్లీ అశ్విన్ మరియు జడేజా వీళ్ళిద్దరికీ చెందుతుంది. అసలు మామూలు బ్యాటింగ్ చేయలేదు. మన టీం పేక లోతు కష్టాలు ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చి ఒక మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఎస్పెషల్ అశ్విన్ అయితే వరుసగా రెండోసారి చెన్నై చపాక్ గ్రౌండ్లో సెంచరీ కొట్టాడు. ఒక టెస్ట్ మ్యాచ్ డే 1లో నెంబర్ 8లో బ్యాటింగ్ వచ్చిన బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టాడంటే అర్థం చేసుకోవచ్చు ఈరోజు మన టీమిండియా మెయిన్ బ్యాట్స్మెన్ ఎలా తడబడ్డారనేది. మెయిన్లీ స్టార్టింగ్లో చూసుకుంటే బంగ్లాదేశ్ యంగ్ పేస్ బౌలర్స్ నిప్పులు చెరిగా బౌలింగ్ చేశారు. బంగ్లా పేసర్స్ దెబ్బకైతే మన టీమిండియా కొనొక టైంలో 144 పరుగులు 6 వికెట్లు కోల్పోయింది. కానీ అలాంటి టైంలో మన గోట్ ఆల్రౌండర్స్ ఇద్దరు చేత కట్టి 7వ వికెట్ అజేయంగా 195 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీంతో మన టీమిండియా డే 1 చాలా హై నోట్లో ఫినిష్ చేసింది. ఇన్ఫాక్ట్ 80 ఓవర్స్లోనే మన టీమిండియా ఏకంగా 339 రన్స్ కొట్టింది. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 4.3 రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. రన్ స్కోరింగ్ పరంగా చూసుకుంటే మన టీమిండియాకి డే 1 చాలా ప్రొడక్టివ్గా సాగింది. బట్ అలా అని చెప్పి మన టీమిండియా కంప్లీట్లీ డామినేట్ చేసిందంటే అలా కూడా లేదు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టీం అయితే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ ఇదైతే లిటిల్ బిట్ సర్ప్రైజ్. ఎందుకంటే మనందరికీ తెలిసిందే మన ఇండియన్ పిచ్చెస్ మీద 4th ఇన్నింగ్స్లో చేస్ చేయడం అంత ఈజీ కాదు. బట్ రెడ్ సాయిల్ వికెట్ ఉంది, ఇనీషియల్గా పేస్ బౌలర్స్కి మంచిగా హెల్ప్ ఉంటుందని చెప్పి బంగ్లాదేశ్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ కాంబినేషన్ చూసుకుంటే మనం ప్రివ్యూలో ఏదైతే చెప్పుకున్నామో అదే దిగిపోయింది. కానీ మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే మాత్రం ఒక చిన్న సర్ప్రైజ్. మన వాళ్ళు 3 పేస్ బౌలర్స్తో వెళ్ళారు. మనం ఏమనుకున్నాం, జడేజా మరి అశ్విన్తో పాటు 3వ స్పిన్నర్గా అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్ను తీసుకుంటారేమనుకున్నాం. బట్ మన టీమిండియా మాత్రం 3 స్పిన్నర్స్తో కాకుండా 3 పేస్ బౌలర్స్తో వెళ్ళారు. అండ్ ఆబ్వియస్లీ మనం గెస్ట్ చేసాం ఒకవేళ థర్డ్ పేస్ బౌలర్ తీసుకుంటే ఆకాష్ దీప్ని తీసుకుంటారని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది కూడా. బట్ ఎనివే ఇండియన్ కండిషన్స్లో మన టీమిండియా 3 పేస్ బౌలర్స్ ఆడటం మనం చాలా రేర్గా చూస్తుంటాం. ఇన్ఫాక్ట్ చివరిగా 2019లో ఆడారు అనుకుంటా, అది కూడా బంగ్లాదేశ్ టీం మీదే. ఆల్మోస్ట్ 5 years తర్వాత మన ఇండియాలో టెస్ట్ మ్యాచ్ అన్నప్పుడు 3 పేస్ బౌలర్స్తో వెళ్ళడం జరిగింది. ఎనివే బంగ్లాదేశ్ కెప్టెన్ తీసుకున్న డెసిషన్ బ్యాక్ చేస్తూ వాళ్ళ పేస్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ యంగ్ ఫాస్ట్ బౌలర్ అయిన హసన్ మహమూద్ నిజంగా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. అసలు అతను బౌలింగ్ చేస్తుంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ బ్యాట్ తాపేందుకు చాలా కష్టపడ్డారు. ఇన్ఫాక్ట్ మన హిట్మెన్ లాంటి ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఫస్ట్ బౌండరీ కొట్టేందుకు 15 కంటే ఎక్కువ బాల్స్ తీసుకున్నాడు. బంగ్లా పేస్ బౌలర్స్ అయితే రెడ్ సాయిల్ వికెట్ను చాలా బాగా యూజ్ చేసుకుంటూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ బాల్ని స్వింగ్ చేయడంతో పాటు ఎక్కువగా బౌన్స్ కూడా పిచ్ నుంచి లభించేది. దీంతో మన బ్యాట్స్మెన్ రన్ స్కోర్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. పైనంత ముందు చెప్పుకున్నట్టే బంగ్లాదేశ్ పేస్ బౌలర్స్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఓవర్లో 3 to 4 బాల్స్ బయటికి స్వింగ్ చేసి ఒక బాల్ను లోపలికి స్వింగ్ చేసేవారు. దీంతో మన బ్యాట్స్మెన్ ఎక్కడొక్కడ ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయారు. ఇన్ఫాక్ట్ ఇనీషియల్గా రోహిత్ శర్మకు ఒక ఎల్బీడబ్ల్యూ విషయంలో ఎంపైర్స్ కాల్ కూడా వచ్చింది. ఇనీషియల్గా బంగ్లాదేశ్ బౌలర్స్ అయితే బ్రిలియంట్గా బౌలింగ్ చేశారు. అండ్ వాళ్ళ బ్రిలియన్స్కి రివార్డ్గా మొదటి సెషన్లో 3 వికెట్లు పడిపోయాయి. మన కెప్టెన్ రోహిత్ శర్మ అయితే కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అండ్ దెన్ శుభ్మన్ గిల్ చూసుకుంటే డక్అవుట్. అలాగే తర్వాత విరాట్ కోహ్లీ చూసుకున్న కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. మన టీమిండియా అయితే చాలా క్విక్ టైంలో 3 ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోయింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే హసన్ మహమూద్ వరుసగా తను వేసిన 3 ఓవర్స్లో 3 వికెట్లు తీశాడు. అయితే రోహిత్ మరియు కోహ్లీ డిస్మిసల్ పక్కన పెడితే గిల్ అయితే చాలా డిసప్పాయింట్ చేసే డిస్మిసల్. ఇన్ఫాక్ట్ ఒక అన్లక్కీ డిస్మిసల్ అని చెప్పుకోవచ్చు. లెగ్ సైడ్ వైపు వెళ్తున్న బాల్ గ్లాన్స్ చేద్దాం అనుకున్నాడు, బట్ అన్లక్కీగా ఎడ్జ్ అయ్యి కీపర్ చేతిలోకి వెళ్ళింది. వేరేజ్ రోహిత్ మరియు కోహ్లీ విషయానికి వస్తే కొంతవరకు మంచి బాల్సే పడ్డాయి. బట్ ఎనివే మనం పిచ్ రిపోర్ట్ అప్పుడే చెప్పుకున్నాం, ఇనీషియల్గా బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతారు, బట్ సెట్ అయితే భారీ స్కోర్ కొట్టొచ్చు అని చెప్పి. ఒక 15 to 20 ఓవర్స్ అరవగలితే ఆ తర్వాత బాల్ హోల్డ్ అవడంతో పాటు పిచ్ కూడా కొంతవరకు ఈజీ అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ మన వాళ్ళు 3 వికెట్లు కోల్పోయిన తర్వాత జైస్వాల్ మరియు పంత్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 4వ వికెట్కు 99 బంతుల్లోనే 62 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. మళ్ళీ లంచ్లోపు మన టీమిండియా ఇంకో వికెట్ కోల్పోకుండా చూసుకున్నారు. జైస్వాల్ అయితే ఇంగ్లాండ్ సిరీస్లో తన బ్యాటింగ్ని ఎక్కడైతే వదిలిపెట్టాడో అక్కడ నుండే కంటిన్యూ చేశాడు. అసలు అతను కవర్ డ్రైవ్స్ కొడుతుంటే ఏదో వేరే పిచ్ మీద బ్యాటింగ్ చేస్తున్నాడా అని అనిపించింది. జైస్వాల్ అయితే తన ఫామ్ను కంటిన్యూ చేస్తూ 118 బంతులు 56 పరుగులు చేశాడు. మెయిన్లీ ఇప్పటివరకు తన టెస్ట్ కెరియర్లో తను ఆడిన ప్రతి టెస్ట్ మ్యాచ్లో కూడా 50+ రన్స్ కొడుతూ వస్తున్నాడు. యశస్వి జైస్వాల్ అయితే మన టీమిండియాకి నిజంగా ఒక బిగ్ ఎసెట్లా మారిపోయాడు. తను చూపిస్తున్న కన్సిస్టెన్సీకి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఇక తనతో పాటు కంబ్యాక్ ఇచ్చిన రిషబ్ పంత్ పాత రిషబ్ పంత్లానే ఆడాడు, ఎక్కడా కూడా బాక్డౌన్ అవ్వలేదు. క్విక్ టైంలో మన వాళ్ళు 3 వికెట్లు కోల్పోయినప్పటికీ బ్యాటింగ్ వచ్చాడు, తన షాట్లు తను ఆడుకున్నాడు. మెయిన్లీ బంగ్లా బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేసి 52 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. అయితే వాళ్ళ పార్ట్నర్షిప్ స్ట్రాంగ్గా వెళ్తుంది అనుకున్న టైంలో లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ మన టీమిండియా క్విక్ టైంలో వికెట్లు కోల్పోయింది. 39 పరుగులు చేసిన రిషబ్ పంత్ను మళ్ళీ హసన్ మహమూద్ అవుట్ చేశాడు. అలాగే తర్వాత జైస్వాల్ను నహీద్ రాన్ అవుట్ చేశాడు. బంగ్లా పేస్ బౌలర్స్ అయితే లంచ్ బ్రేక్ తర్వాత వాళ్ళ టాక్టిక్స్ను కొంతవరకు మార్చినట్టు అనిపించింది. మొదటి సెషన్లో ఎక్కువగా స్వింగ్ మీద డిపెండ్ అయ్యారు. వారి తర్వాత చూసుకుంటే లెంత్ను కొంతవరకు పుల్ బ్యాక్ చేశారు, ఎక్కువగా షార్ట్ బాల్స్ వేయడం మొదలుపెట్టారు. ఆబ్వియస్లీ బంగ్లా పేసర్స్ యంగ్ పేసర్స్ కాబట్టి వాళ్ళకి రివర్స్ స్వింగ్ చేయడం అంత ఎక్కువగా రాకపోవచ్చు.
దీనివల్ల వాళ్ళు బాల్ హోల్డ్ అయ్యి ఎక్కువగా షార్ట్ బాల్స్ మీద డిపెండ్ అవ్వడం మొదలుపెట్టారు. సో ఈ టాక్టిక్ అయితే కొంతవరకు వాళ్ళకి వర్కౌట్ అయ్యింది, 2 వికెట్లు అయితే పడ్డాయి. బట్ ట్రాజడీ ఏంటంటే కేఎల్ రాహుల్ డిస్మిసల్. నిజంగా క్రీజ్లో వచ్చాక కంఫర్టబుల్గానే కనిపించాడు, ఒక బ్యూటిఫుల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. పడి తర్వాత కంప్లీట్లీ షల్మౌట్లో బాగ్డోనే బ్యాటింగ్ చేశాడు. సో రాహుల్ అయితే 52 బంతులు ఆడినప్పటికీ 16 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అతను బ్యాట్ లెక్క ఏంటంటే స్పిన్నర్కి దొరికేశాడు. సో ఈ డే 1లో చూసుకుంటే స్పిన్ బౌలర్స్కి పెద్ద హెల్ప్ ఏమీ దొరకలేదు, చాలా ఈజీగా మన బ్యాట్స్మెన్ వాళ్ళని ఎదుర్కొన్నారు. బట్ కేఎల్ రాహుల్ చూసుకుంటే మాత్రం స్పిన్ బౌలర్కి అవుట్ అయ్యాడు, అది కూడా షార్ట్ స్క్వేర్ లెగ్లో ఫీల్డింగ్ చేసిన ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చి. వికెట్ పడ్డంలో అయితే బంగ్లాదేశ్ యొక్క ఫీల్డింగ్ టాక్టిక్ని బాగా మెచ్చుకోవాలి. అలాగే పొజిషన్లో ఫీల్డింగ్ చేసిన జాకీర్ హసన్ కూడా చాలా మంచి షార్ప్ క్యాచ్ పట్టుకున్నాడు. సో కేఎల్ రాహుల్ అవుట్ అయ్యేసరికి మన టీమిండియా చాలా ట్రబుల్లో ఉంది. కేవలం 144 పరుగులు మాత్రమే చేశారు, బట్ వికెట్స్ చూసుకుంటే 6 పడిపోయాయి. సో ఈ టైంలో మన టీమిండియా చేతుల నుండి మ్యాచ్ జారుతుందని అనిపించింది. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టేశారు, బంగ్లాదేశ్ ఈ మ్యాచ్లో గెలిచేస్తుంది, ఇండియా ఓడిపోతుందని చెప్పి. కానీ అప్పుడు వచ్చారు భయ్య 2 ఓజీ ఆల్రౌండర్స్, రవీంద్ర జడేజా మరియు రవిచంద్రన్ అశ్విన్. నిజంగా మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్. అసలు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఎక్కడ కూడా బంగ్లాదేశ్ బౌలర్స్ని మీదకి ఎక్కించుకోలేదు. సెన్సిబుల్గా బ్యాటింగ్ చేస్తూనే టైం దొరికినప్పుడల్లా బౌండరీస్ కొట్టేవారు. అఫ్కోర్స్ స్టార్టింగ్లో అయితే కొన్ని క్లోజ్ ఛాన్సెస్ వెళ్ళాయి, బట్ స్టిల్ జడేజా మరి అశ్విన్ ఇద్దరు కూడా చాలా బ్రేవ్ బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ లోకల్ బాయ్ అయిన అశ్విన్ చూసుకుంటే అసలు తగ్గేది లేదన్నట్టు బ్యాటింగ్ చేశాడు. ఎగ్జాక్ట్లీ 3 years బ్యాక్ ఇదే గ్రౌండ్ ఇంగ్లాండ్ మీద చివరిగా టెస్ట్ మ్యాచ్ అయినప్పుడు సెంచరీ కొట్టాడు. అండ్ ఇప్పుడు చూసుకుంటే అతను వరుసగా తన హోమ్ గ్రౌండ్లో 2వ టెస్ట్ సెంచరీ కొట్టాడు. సో అశ్విన్ అయితే కేవలం 112 బంతుల్లోనే 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అండ్ తను కొట్టిన సెంచరీ అయితే తన కెరియర్లో 6వ సెంచరీ. మెయిన్లీ 6 సెంచరీలో అతను 4 సెంచరీలు నెంబర్ 8లో బ్యాటింగ్ వచ్చినప్పుడు కొట్టాడు. సో ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో డానియల్ వెటోరీ మాత్రమే నెంబర్ 8లో బ్యాటింగ్ వచ్చి 4 సెంచరీలు కొట్టాడు. అండ్ ఈ రోజు సెంచరీ ద్వారా అశ్విన్ ఆ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. ఇక మరో అన్అఫీషియల్ లోకల్ బాయ్ అయిన జడేజా కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ అశ్విన్ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తుంటే స్ట్రైక్ రొటేట్ చేస్తే అతనికి స్ట్రైక్ ఇచ్చేవాడు. సో వీళ్ళిద్దరు ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ నిజంగా తమ పార్ట్నర్షిప్ను పెంచుకుంటూ పోయారు. సర్లే రికవర్ చేసేసరికి మన టీమిండియాని కష్టాల నుంచి బయటపడేసరి అవుట్ అయిపోతారేమో అనుకున్నా కూడా అవుట్ కాలేదు. అసలు 3వ సెషన్లో అయితే బంగ్లాదేశ్ బౌలర్స్కి ఛాన్స్ ఇవ్వలేదు, నిజంగా పెచ్చ కొట్టాడు. అశ్విన్ అయితే ఒక స్లాగ్ స్వీప్ కొట్టాడు, అది మైండ్ బ్లోయింగ్. అండ్ జడేజా చూసుకున్న చాలా బ్యూటిఫుల్ లాఫ్టెడ్ షాట్స్ ఆడాడు. సో జడేజా కూడా స్టార్టింగ్లో టైం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నాడు. కేవలం 117 బంతుల్లోనే 86 పరుగులు సాధించాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అశ్విన్తో కలిసి అజేయంగా 7వ వికెట్కు 195 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు, అది కూడా కేవలం 227 బాల్స్లో. సో ఒక్క పార్ట్నర్షిప్ కంప్లీట్లీ గేమ్ యొక్క పొజిషన్ మార్చేసింది. అప్పటి వరకు బంగ్లాదేశ్ చేతిలో ఉన్న టెస్ట్ మ్యాచ్ ఒక్కసారిగా మన చేతిలోకి వచ్చేసింది. సిద్ధ ఆల్రౌండర్స్ అలానే రేపు కూడా తమ బ్యాటింగ్ని కంటిన్యూ చేసి ఒక 2 సెషన్లు ఆడితే చాలు, మన టీమిండియాకి ఈజీగా 500+ రన్స్ వచ్చేస్తాయి. అందుకని వీళ్ళిద్దరు బౌలింగ్ వచ్చి ఆటోమేటిక్గా వికెట్లు తీస్తారు. సో ప్రజెంట్ మన టీమిండియాకి ఇండియన్ కండిషన్స్లో అతిపెద్ద బలం మన స్పిన్ ఆల్రౌండర్సే. జడేజా, అశ్విన్ మరి అక్షర్, వీళ్ళ ముగ్గురు కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఒకవైపు బ్యాట్తో రన్స్ కొడుతూనే మరోవైపు బాల్తో కూడా వికెట్స్ తీస్తున్నారు. సో ఐ హోప్ వీళ్ళిద్దరు తమ బ్యాటింగ్ అలానే కొనసాగించి మరో 100 రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేసి మన టీమిండియా మరింత స్ట్రాంగ్ పొజిషన్లో పెడతారని కోరుకుందాం.